హాయ్ ఫ్రెండ్స్, ఇవి మీకు తెలుసా? దీన్ని గోధుమ బిస్కెట్లు లేకుంటే చక్కెర పార అంటారు. ముందుగా 1 కప్ పాలు తీసుకొని హీట్ చేసుకొని చల్లార్చుకోవాలి. అందులో బెల్లం చిన్న ముక్కలుగా వేసుకొని కరగపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి 1 కప్ గోధుమ పిండిలో మనం కొద్దిగా 1.5 స్పూన్ వచ్చేసి బొంబాయి రవ్వ, అంటే ఉప్మా చేసుకుంటారు కదా, ఆ రవ్వ అండ్ కొంచెం సాల్ట్ వేసి, నెక్స్ట్ కాచి చల్లార్చిన పాలు ఉంటాయి కదా, బెల్లం పాలు, అవి వేసి కలిపి ఓ పక్కన పెట్టుకోవాలి. ఒక ముద్దలా చేసుకొని నెక్స్ట్ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చపాతీకి రోల్ చేసినట్టు, అంటే కొంచెం మందంగా రోల్ చేసుకొని అలా బిస్కెట్స్ లాగా అయితే కట్ చేసుకోవాలి. ఆయిల్ అయితే మరీ హీట్గా ఉండకూడదు, ఎందుకంటే మాడిపోతాయి. మీరు మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని అలా బిస్కెట్లు అయితే రెడీ అయిపోయినాయి. చూసేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. అలా తుంచితే మీకు క్రిస్పీగా అయితే రావాలి. ఇవి మీరు స్టోర్ కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. బాయ్.